రామచంద్ర అని మనం అంటాం. రామచంద్రుడు ఎందుకు అయ్యాడు? పూర్ణుడు గనక చంద్రుడు అయ్యాడు. అంతేకాదు, చంద్రుడు ఎలాగైతే ఆహ్లాదం కలిగిస్తాడో అందువల్ల చంద్రుడిని చూడడానికి మనందరం సరదా పడతాం. రాత్రి అయితే అది పూర్ణిమ నాడు వస్తే కనీసం ఒక్కసారైనా ఆకాశం వైపు చూస్తాం. ఉదయం లేచిన దగ్గర నుంచి తలదించుకునే నడుస్తున్నాం మనం, ఆకాశాన్ని నేనాడు చూడట్లే. ఎందుకంటే చూస్తే పెట్రోమాక్స్ లైట్లు ఇవే చూస్తున్నాం. ఆకాశాన్ని నేనేనాడైనా చూసామా? కనీసం ఆకాశాన్ని చూసినా జ్ఞానం అనేది వస్తుంది, అది కూడా మానేశాం మనం. సరే, ఆకాశాన్ని కానీ చూస్తే పున్నమి నాడు ఆకాశంలో చందమామను చూస్తే ప్రతి వాళ్ళకి హాయిగా ఉంటుంది, చూడాలనిపిస్తుంది. అలాగా రాముడు ఎప్పుడూ చూడాలనిపించేవాడు. పూర్ణుడు, ఆహ్లాదం కలిగిస్తాడు, ప్రసన్నత కలిగిస్తాడు, చల్లదనాన్ని కలిగిస్తాడు, శాంతిని కలిగిస్తాడు. అందువల్ల రామచంద్రుడు అన్నారు. ఈ విధంగా 16 లక్షణాలు చెప్పి ఇలాంటి ఆయన గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, చెప్పగలడంలో నువ్వే సమర్థుడమని అని అన్నాడు. అప్పుడు నారదుడు చెప్తున్నాడు. ఇక్కడ నారదుడు చెప్తూ, బహవో దుర్లభాశ్చైవయత్వయా కీర్తితా గుణాః. ఓ వాల్మీకి, నువ్వు చెప్పిన ఈ గుణాలన్నీ ఉన్నవాడు ఎవడు ఉండడయ్యా ఇక్కడ. బహవో దుర్లభాశ్చైవ, అన్నీ ఒక్క దగ్గర ఉన్నవాడు ఎవడుంటాడు? ఒక్క భగవంతుడే, ఇంకెవడుంటాడు అంటాం మనం. ఆ భగవంతుడే రాముడే వచ్చాడు అని చెప్తున్నాడు. అని మునే వక్ష్యామ్యహం బుద్ధ్యా తైర్యుక్త శ్రూయతాన్నరః. నువ్వు అడిగిన వాడెవడో చెప్తున్నాను విను అని. ఇక్ష్వాకు వంశ ప్రభువో రామో నామ జనైశ్రుత. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి నారదుడు. మహర్షులు చాలా తేలిక భాష మాట్లాడతారు. విషయంలో లోతు ఎక్కువ ఉంటే భాష తేలిగ్గానే ఉంటుంది, విషయంలో లోతు లేకపోతే దాన్ని పెద్ద పెద్ద భాషల్లో చెప్పాలి. కనుక గొప్ప విషయం చెప్పాలి కనుక చాలా చిన్న మాటలతో చెప్తున్నాడు. చిన్న మాటలు కదా అని విషయం చిన్నదనుకుంటే మనం పొరపాటు పడ్డట్టే. విషయం చాలా ఉంది. ఒక్కొక్క మాట దగ్గర ఆగిపోతే నేను 9 రోజులు కాదు కదా 900 రోజులు ఇచ్చినా రామాయణం పూర్తి కదా మనకి. కనుక ఇలాగే మీరు ఎక్కడ ఆగిపోతే ఇంకా రాముడు పుట్టేలేదు, మిగిలిన కథ అంతా ఎప్పుడండి అని మీకు అప్పుడే ప్రశ్నలు కొందరికి వస్తూ ఉండొచ్చు. ఏం పర్వాలేదు, రాముడు పుడతాడు, రావణుడు చంపుతాడు, ఏం పర్వాలేదు. మీరు ప్రతి వాక్యం అక్కడే ఆనందించండి, మీకు కావలసింది వస్తూ ఉంటుంది. ఈ క్షణంలో బ్రతకండి, చెప్తున్న సమయం అంతా జీవించండి చాలు. ఎలా చెప్తున్నట్ట నారదుడు? ప్రహృష్టో వాక్యమబ్రవీత్. బాగా ఆనందించి మాట చెప్తున్నట్ట. ప్రశ్నించగానే అవతలవాడు ప్రశ్నించాడు కదా అని సమాధానం చెప్పడం వేరు. నాకు తెలుసు కనుక నువ్వు అడిగేవి కనుక నేను చెప్తున్నాను అనడం కాదు. నువ్వు చెప్పింది, నువ్వు అడిగింది చెప్పడానికి నాకు చాలా ఆనందంగా ఉందయ్యా అని చెప్పాలి. అలా చెప్తున్నాడు నారదుడు. ఎందుకంటే నాకు కావలసింది ఏమిటి? నా జీవితం అంతా కూడా గాయన్నారాయణ కథాం సదా పాప భయాపహం. నిత్యం ఆ నారాయణ కథను గానం చేయడమే ఆయనకి ఇష్టం. కనుక నువ్వు ఇప్పుడు అడిగావు ఇలాంటి వాడు ఉన్నాడా అని. ఇంకెవడు? మా స్వామి నారాయణుడు ఆయన. అందువల్ల నేను ఆనందంగా చెప్తున్నాను అంటున్నాడు. అందుకు ప్రహృష్ట అని మాట వేశాడు వాల్మీకి. ఆనందంగా చెప్తున్నట్ట. ఎంత ఆనందంగా చెప్తున్నాడంటే, ఓ ఇన్ని గుణాలు ఎక్కడ ఉండవయ్యా, ఒక్కళ్ళలోనే ఉన్నాయని రాముడు ఒక్కడే. అలాంటి రామచంద్రమూర్తి ఇక్ష్వాకు వంశ ప్రభువు. నువ్వు చెప్పావు 16 గుణాలు, కానీ ఈ 16 గుణాల్లోనే అన్ని గుణాలు దాగున్నాయి. అనంత కళ్యాణ గుణాభిరామ అని రాముడికి పేరు. అనంత మామూలు మాట కాదు. మీరు మఠం వేసి కూర్చొని ఇంట్లో ఒక్కొక్క మాటని ధ్యానించండి, రాముడు అర్థమైపోతాడు. ఏమక్కర్లే. అనంత కళ్యాణ గుణాభిరామ, అనంత లెక్కలేనటువంటి కళ్యాణ మంగళకరమైన గుణములతో ప్రకాశించేవాడు. ఒక్క మాట చాలదు రాముడి గురించి చెప్పడానికి. కనుక నువ్వు 16 చెప్పుకున్నావు, నాకు 16,000 మాటలు వస్తున్నానయ్యా, ఏం చేయను? చెప్తున్నాను వినన్నాడు. నోరుంది, నోరారా రాముణ్ణను. నీతాత్మ మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వసి బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మి శ్రీమత్ శత్రునిబర్హణ విపులాంశో మహాబాహు కంబుగ్రీవో మహాహను. నువ్వు చెప్పేవే స్వామి యొక్క గుణములు, ఆ గుణముల్లో ప్రియదర్శన అన్నావు, అందంగా కనబడాలన్నావు. ఎంత అందంగా కనబడతాడు తెలుసా మా స్వామి? అవతరించితే భగవంతుడు ఎలా ఉంటాడో తెలుసా? ధ్యానయోగ్యమైన రూపంతో ఉంటాడు. బాగా గుర్తుపెట్టుకోండి. సాముద్రిక లక్షణం ఒకటి ఉంది. సాముద్రిక శాస్త్రం మనకు చెప్తుంది అవతార పురుషుడు ఎవడో, కారణ జన్ముడు ఎవడో, ఎవడెలా ఉంటాడో. కనుక వాల్మీకి చాలా జాగ్రత్తగా రాశాడు రామాయణాన్ని. ఊరికిన వర్ణిస్తున్నాడని ఒక్క శ్లోకం మీరు వదిలేస్తే ఒక రహస్యం మీరు కోల్పోయినట్టే. చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు. అవతరించినటువంటి వాడు ఎలా ఉంటాడు, ఆయన షేప్ ఎలా ఉంటుందో వర్ణిస్తున్నాడు. ఈ షేప్ గాని మీరు గుర్తుపెట్టుకుని చక్కటి లెక్కలు కొలతలు తీసుకుని బొమ్మ వేయగలిగితే, మంచి ఆర్టిస్ట్ మీలో ఉంటే బొమ్మ వేయగలిగితే వస్తుంది దివ్యమంగళ విగ్రహం. అతడు రాముడు. ఎంత చక్కటి
కొలతలతో సహా చెప్తాడు, అడుగడుగునా చెప్తాడు. ఇక్కడ నారదుడు వర్ణిస్తే తర్వాత కొంతసేపు హనుమంతుడు చెప్తాడు. ప్రతి వాళ్ళు రాముడు అందాన్ని వర్ణించేవాళ్లే. అంటే ఒక దివ్యమంగళ విగ్రహం అవతరిస్తే ఎలా ఉంటుంది అనేది సాముద్రిక లక్షణ శాస్త్రం అంతా ఇక్కడ చెప్తున్నాడు ఆయన. విపులాంసో మహాబాహు, ఆ శరీరం చాలా స్పష్టమైన శరీరం. ఆ అంశభాగం వక్షస్థలం యొక్క పైభాగం విస్తృతంగా ఉన్నదిట. మహాబాహువులు, ఆజానుబాహువులు, కంబుగ్రీవ, శంఖము వలె 3 గీతలు గీసినటువంటి కంఠము. మహాహనుహు, ఇదెందుకు చెప్తున్నానంటే మన కళ్ళ ముందు రాముడు కనబడ్డానికి. మహాహనుహు, దృఢమైన దవడలు కలిగినటువంటి వాడు. మహోరస్కో, గొప్ప వక్షస్థలం కలిగినటువంటి వాడు. గొప్ప ధనస్సు వ్రేలాడుతున్నటువంటి వాడు. ధనస్సు వ్రేలాడుతోంది అంటే అర్థం అంత గొప్ప ధనస్సు వేలాడడానికి అనువైన భుజం కలవాడు అని చెప్తున్నాడు ఇక్కడ. గొప్ప ధనస్సు ఉంటే ఉండొచ్చు, కానీ అంత గొప్ప ధనస్సుని మెయింటైన్ చేయగలిగే చెయ్యి ఉండాలి, భుజం ఉండాలి. అది ఉన్నటువంటి వాడు. గూఢజత్రు రవిందమహ, అక్కడ ఉన్నటువంటి ఎముకలు ఏవైతే ఉంటాయో ఆ పై కనబడకూడదుట. గూఢజత్రు అరిందమహ, ఆ రూపాన్ని చూస్తేనే శత్రువులు వణికిపోతారు. ఆజానుబాహు, జానువుల వరకు అంటే మోకాళ్ల వరకు వేలాడుతున్నటువంటి చేతులుట. సుశిరహ, చక్కటి శిరస్సు. సులలాట, విశాలమైన నుదురు. సువిక్రమ, గొప్ప విక్రమము. సమహ, సమవిభక్తాంగ, స్నిగ్ధవర్ణ ప్రతాపవాన్, శరీరంలో సమవిభక్తాంగ, ఏ అవయవం ఎంత ఉండాలో అంతే ఉన్నటువంటి వాడు. అంతేగాని ఒక కన్ను పైన, ఒక కన్ను కింద, ఒక కన్ను ఇంత, ఒక కన్ను ఇంత కాదుట. ఏది ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉన్నటువంటి వాడు. ఒక అవతార పురుషుడు రూపు తీసుకుంటే అంత దివ్యంగా ఉంటుంది. ఒక రాముడు మళ్ళీ దిగి రావాలంటే కృష్ణుడు, అంతే అవతార పురుషులు ఆగిపోయారు. అలా ఉంటారు వాళ్ళు, ఒక రాముడు, ఒక కృష్ణుడు అనే చెప్తోంది పురాణం మనకి. కనుక ధ్యానించండి దివ్యమంగళ విగ్రహాన్ని. అందుకే ఆజానుబాహుమరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఇలాంటి రామచంద్రమూర్తి ఒక్కసారి గుండెలోకి వచ్చాడా మన బ్రతుకు రామరాజ్యం అదా. అక్కడ ఆయన నిలబడ్డాడా మన లోపల రాక్షసులందరూ చచ్చి ఊరుకుంటారు, సందేహం లేదు అందులో. అందుకు రాముణ్ణి హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. పీనవక్ష విశాలాక్షో, బలమైనటువంటి వక్షస్థలం, విశాలమైన కన్ను కలవాడు. లక్ష్మీవాన్ శుభలక్షణ, లక్ష్మీవంతుట, అడుగడుగున శోభ ప్రకాశం. ఆయన శరీరం నిండా ఐశ్వర్యం కనిపిస్తుందిట. అలాంటి శుభలక్షణ సంపన్నుడు. ధర్మజ్ఞ సత్యసంధశ్చ ప్రజానాంచ హితేరత యశస్వి జ్ఞాన సంపన్న శుచి వశ్య సమాధిమాన్ ప్రజాపతి సమః శ్రీమాన్ ధాత విపునిషూదన రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య రక్షిత. జీవలోకాన్ని కాపాడుతాట, ధర్మాన్ని కాపాడుతాట, తన ధర్మాన్ని కాపాడుకుంటాట, తన జనుల్ని కాపాడుతాట. ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. అందుకే చెప్పారు, దీని గురించే చెప్తూ ఇందాక చెప్పామే, ధర్మోపదేశ సమయే జనా సర్వే పండిత. ధర్మం ఉపదేశించేటప్పుడు అందరూ పండితులేట, కానీ తదనుష్ఠాన సమయే మునయోపిన పండిత. ఆ ధర్మాన్ని అనుష్ఠించేటప్పుడు మాత్రం ఎవడు పండితుడు కాడు. చెప్పడానికి అందరూ పండితులే, చెయ్యడానికి మాత్రం పండితులు ఎవరు ఉండరు అన్నారు. కానీ నేను అటువంటి వాడు కాదు. రక్షిత స్వస్య ధర్మస్య, తన ధర్మాన్ని అంత చక్కగా చేస్తాడు. వేద వేదాంగ తత్వజ్ఞో ధనుర్వేదే చ నిష్ఠిత. వేదములు వేదాంగములు తెలిసినటువంటి వాడు, ధనుర్వేదము యొక్క సమగ్ర తెలిసినటువంటి వాడు. సర్వశాస్త్రార్థ తత్వజ్ఞ స్మృతిమాన్ ప్రతిభానవాన్ సర్వలోకప్రియ సాధువు అధీనాత్మ. ఎప్పుడు బేలతనం అనేది ఉండదు ఆయన దగ్గర. విచక్షణ సర్వదాభిగత సద్భి సముద్రైవ సింధుభి. మళ్ళీ ఈ మాట దగ్గర ఆగుతున్నాను, ఎంత గొప్ప మాట చూడండి. ఈ వాక్యం ఇదంతా లక్షణం. సర్వదాభిగత సద్భి సముద్రైవ సింధుభి అని చెప్తున్నాడు. సద్భి అంటే సత్పురుషుల చేత సర్వదా అభిగత, ఎల్లవేళలా ఆశ్రయింపబడుతుంటాడు. అంటే సత్పురుషులు ఎప్పుడు ఆయన్నే ఆశ్రయిస్తారట, రాముణ్ణే ఆశ్రయిస్తారట, ఇంకొకరిని ఆశ్రయించరు. అంటే తెలివైన వాడు ఎప్పుడు అయినా నారాయణ ఆయన్నే ఆశ్రయిస్తాడు. నారాయణ అంటే అర్థం ఏమిటి? నరులకు ఆయనమైనటువంటి వాడు, సర్వ జీవకోటికి ఆశ్రయమైనటువంటి వాడు గనక నారాయణుడు. అందుకే నారాయణుడే దిక్కు అంటాం మనం. అంటే అర్థం ఏమిటి? నీకేదైనా ఆశ్రయం దిక్కు కావాలంటే నారాయణనే నమ్ముకో, కనుక నారాయణ నారాయణ అంటాం. అందరికీ దిక్కు ఆయనే అని చెప్పడం అనమాట. దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. దానికి ఒక్క మాటలో చెప్తే నారాయణుడు. ఆ నారాయణుడే రాముడు అనే దానికి ఇక్కడ చెప్తున్నాడు. ఎలాగా అంటే సత్పురుషులకు ఆయనే దిక్కు అన్నాడు. అయితే మనకు దిక్కు కాడండి అని మనకు వెంటనే అనిపిస్తుంది.
అంటే ఆయన్ని ఎవడు దిక్కుగా ఎంచుకుంటాడో వాడే సత్పురుషుడు. సత్పురుషులకు ఆయనే దిక్కు అనేది ఒక మాట, కానీ ఆయన్ని దిక్కుగా ఎవడెంచుకుంటాడో వాడు సత్పురుషుడు. ఎన్నో పుణ్యాలు చేసుకున్న వాడికే రాముణ్ణి ఆశ్రయించాలని బుద్ధి పుడుతుంది. వాడు పరవశించిపోతాడు. రామా అనగానే లేచి చిందులు వేస్తాడు వాడు. మనము వింటున్నాం, వేస్తున్నామా? శ్రీరామ నీ నామమేమి రుచిరా అన్నాడు రామదాసు. మనము భజన చేస్తున్నాం, కానీ రామలో ఉన్న రుచి మనం అనుభవించామా? రామలో రుచి అనుభవించాలంటే ముందు నాలిక బాగా చేదు వస్తువు తినేసి అది కానీ కర్ర కట్టుకుపోయింది అనుకోండి, దాని మీద ఏ మధుర పదార్థం వేసినా చేదుగానే ఉంటుంది. అలాగా మన మనస్సు అనే నాలిక పాపాలు అనేటువంటి చేదుతో నిండిపోయింది. దానికి రామ అనేది వేసినా దానికి ఆ రుచి తెలియదు. అయితే దానికి ముందేం చేయాలి? ఆ చేదుని తీసేయాలి నాలిక మీద. అంటే గీసి పారేస్తే ఆ నాలిక మీద ఉన్న చేదుని, అప్పుడు రుచి తినచ్చు. అదేవిధంగా ఇందు ఈ పాపం గీసేసి తర్వాత రామనామాన్ని రుచి చూపించాలి. అంటే పాపం గీయాలంటే ఏం పూయాలి? రామే పూయమన్నాడు. మళ్ళీ ముందు రామ 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 నోరుతో అను, గట్టిగా మనస్సుతో అను అంటూ ఉంటే క్రమంగా ఈ మనసు కంటినటువంటి అచ్చేదు పోయి 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 అప్పుడు రుచి తెరిచి లేచి చిందులు వేస్తావు అన్నాడు. అదే రామకృష్ణ పరమహంస అంటాడు, భక్తుడంటే ఎవడో తెలుసా? తన స్వామి నామం వినగానే తానెక్కడున్నాడో మర్చిపోయి లేచి కన్నీళ్లతో చిందులు వేసేవాడు భక్తుడు అని చెప్పాడు. ఇంకేమిటి? రామానగానే అలా లేచిపోవాలి. అలా లేచే సత్పురుషులు ఎప్పుడు ఆయన వదలకుండా పట్టుకుంటారట. ఎలా పట్టుకుంటారంటే ఇంకా తమ ఉనికినే తాము మర్చిపోతారు, రాముడే అనుకుంటారు. అది ఇక్కడ ఎంత చక్కగా వాల్మీకి ఎంత భాగవతుడో చూడండి. భాగవతంలో ఎంత కృష్ణ భక్తి కనబడుతుందో వాల్మీకి రామాయణంలో అంత రామభక్తి కనబడుతుంది. అదే మీకు నేను ఈ 9 రోజులు చూపించబోయేది. వాల్మీకి యొక్క రామభక్తినే మీకు చూపించబోతున్నాను, ఇంకేమీ కాదు. భాగవతంలో కృష్ణ భక్తి ఎంత ఉందో రామాయణంలో రామభక్తి అంత ఉంది. మన వాళ్ళు ఏం చేశారంటే ఇటీవల కాలంలో రాముడంటే ఒక ఆదర్శ పురుషుడు అని మానవుడు 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 అని చెప్తున్నారు. కాదన్న, ఆదర్శ మానవుడే, కానీ ఆరాధ్య దైవం. ఈ రెండు కలిపి చెప్పండి. ఏ ఒక్కటో చెప్తే ప్రమాదం. మళ్ళీ ఇది చెప్తే అది వదిలేస్తాం, అది చెప్తే ఇది వదిలేస్తాం. మనకు ఆదర్శం కావాలి, ఆరాధ్యం కావాలి. కనుక ఈ 9 రోజులు నేను ఈ రెండు చెప్పబోతున్నాను మీకు. అది ఎలా గ్రహించాలో చెప్తున్నాను. వాల్మీకి మాటను ఎంత సెటిల్గా వాడుతున్నాడో చూడండి. సర్వదాభిగత సద్భిహి సముద్ర సింధుభి అన్నాడు. నదులకి సముద్రము వలె సత్పురుషులకు ఆశ్రయమైనటువంటి వాడు అన్నాడు. అంటే నదులన్నీ సముద్రంలోకి చేరిపోతాయి. అలాగా సత్పురుషుడు రాముడే దిక్కుని చేరిపోతారు, ఇంకోటి లేదు. నదులు సముద్రంలోకి చేరాక నదులకంటూ ఏదైనా ఇంకా ఐడెంటిటీ ఉంటుందా? రాముడే. నది సముద్రం చేరితే మరి నది లేదు. అలాగే రామభక్తులు రాముణ్ణి చేరితే తమ వ్యక్తిత్వ అహంకారాలే మర్చిపోతారు. వాళ్ళు ఆ రామమయులై బ్రతుకుతారు. అందుకే ఒక్క వాక్యంలో భాగవత ధర్మాన్ని ఎంత బాగా ప్రతిష్ఠించాడో వాల్మీకి చూడండి. సర్వదా విగత సద్భిః సముద్ర ఇవ సింధుభిః ఆర్యః సర్వసమశ్చైవ సదైవ ప్రియదర్శనః సచ సర్వగుణోపేతః కౌసల్యానందవర్ధనః సముద్ర ఇవ గాంభీర్యే ధైర్యేణ హిమవానివ విష్ణునా సదృశో వీర్యే సోమవత్ ప్రియదర్శనః కాలాగ్ని సదృశః క్రోధే క్షమయా పృథివీ సమః. కోపం వస్తే కాలాగ్ని రుద్రుడు, సహనంలో భూదేవంతవాడు. అంటే భూదేవంత సహనం ఉన్నవాడికే కాలాగ్నంత క్రోధం రావాలి, వస్తే ధర్మం నిలుస్తుంది. కనుక క్రోధం అనేది చూపించడానికి అర్హత సహనం ఉన్నవాడికే క్రోధం రావాలి. సహనం అనేటువంటిది, క్రోధం అనేది రెండు సత్పురుషుడి దగ్గర ఉంటే అది ధర్మరక్షణకు వినియోగిస్తాడు. అలాంటి స్వామి అని చెప్తూ రామచరిత్ర చెప్తున్నాడు నారదుడు. ఇక్కడి నుంచి రామాయణం మొదట చెప్పేస్తాడు. మనకు సాధారణంగా ఏదైనా కథ చెప్పేటప్పుడు కథంతా ముందు చెప్పం, మనం చాలా సీరియస్గా కథ మొదలు పెడతాం. ఆ చెప్పేటప్పుడు అవతల వాళ్ళు టెన్షన్ క్రియేట్ చేస్తాం. ఏమంటే సస్పెన్స్ అండి, చివరి వరకు చెప్పమంట. కానీ మన రామాయణం కానీ భారతం కానీ సస్పెన్స్ ఉంచలేదు, క్లియర్ చేసేసింది. ముందే కథ చెప్పేసి తర్వాత చెప్తాడు మళ్ళీ కథ అంతా క్లియర్గా వివిడ్గా. ముందు క్లుప్తంగా సారాంశం చెప్పి తర్వాత దాన్ని విస్తృతి చెప్తారు. రామాయణం భారతం ఇలాగే కూర్చారు. అంటే సస్పెన్స్ అంటూ పెడితే విషయం మీద దృష్టి ఉండదు, తర్వాత ఏమైందా అనే దాని మీద దృష్టి ఉంటుంది. కనుక కథ జరగడంలో ఏం లేదయ్యా, ఆ కథ ఎలా జరిగిందో తెలుసుకోవడంలోనే ఉంది అని ముందు కథ చెప్పేసి తర్వాత చెప్తే ఆ క్యారెక్టరు, ఆ గుణము, వీటన్నిటి మీద దృష్టిని ఇస్తుంది. మనకు నేర్చుకోవాల్సిందంతా అక్కడ ఉంది. ఇప్పుడు మొదట కథ చెప్పించాడు. ఎవరి చేత? నారదుడు చెప్పేశాడు.
మనకు రామాయణంలో ప్రథమ సర్గలోనే నారదుడు రామాయణం అంతా చెప్పేస్తాడు. అది పూర్వం మన వాళ్ళందరూ చదువుకునేవాళ్ళు బాలరామాయణం అని. నిజానికి అది బాలరామాయణం కాదు, చాలా గొప్ప రామాయణమే. నారదుడు అంతటి వాడు చెప్తే అది పిల్ల రామాయణమా కాదు, అది చాలా గొప్ప రామాయణం. అది ఆయన చిన్న శ్లోకాల్లో రామకథ అంతా చెప్పేశాడు. చెప్పేసి ఇదం పవిత్రం, ఒక్క గొప్పగా చెప్పాడు, ఇది పవిత్రమయ్యా అన్నాడు. ఇప్పుడు నేను చెప్పిన రామకథ పవిత్రం అంటే నిర్మలమైనది, తలంచుకుంటే చాలు పవిత్రం అయిపోతున్నాం మనం. ఇంకొకటి ఏంటి, పాపఘ్నం, పాపాలను పోగొడుతున్నాడు. పాపం అంటే దోషం, దుర్బుద్ధులే పాపములు. పాపం అంటే ఏదో ఎప్పుడో చేసుకున్న దాని ఫలితమని అర్థమే కాదు, అది అర్థం, ఇది కూడా అర్థం. దుర్బుద్ధులే ఈ పాపాలన్నీ పోగొడుతుంది. పుణ్యం అంటే పునీతుల్ని చేస్తుంది అని చెప్తున్నాడు. వేదైశ్చ సంహితం, ప్రతిదానికి ఇదో మాట కావాలి, వేదం యాక్సెప్ట్ చేయాలి. కనుక అది వేదమేదో ఇది అదే అని చెప్పేశాడు. రామచరిత్రే వేదమయ్యా. ఎప్పటేత్ రామచరితం సర్వపాపై ప్రముచ్యతే. కనుక రామచరిత్ర ఎవరైతే మనస్సుతో అనుసంధానం చేస్తారో వాళ్ళు అన్ని పాపం నుంచి బయటపడతారు అని చెప్పేశాడు. ఆయన వెళ్ళిపోయాడు అంతే. అప్పుడు ఇక్కడ మీరు గమనించవలసిన విషయం చాలా జాగ్రత్తగా ఒకటి ఉంది. రామాయణం ఎవరు రాశారు ఇప్పుడు చెప్పండి? వాల్మీక, నారదుడు మొదటి కవి. ఇంకా మాట్లాడితే నారదుడు రెండవ వాడు రామాయణం చెప్పిన వాళ్ళల్లో, మూడవ వాడు వాల్మీకి, మొదటివాడు ఒకడున్నాడు. అతడెవడనేది సస్పెన్స్ మీకు నేను చెప్తాను 9 రోజుల్లో ఒక రోజు. మొదటివాడు ఒకడున్నాడు, ఆది కవి అతడు రామాయణానికి. ఆయన వస్తాడు ఒక చోట, ఆయన వచ్చినప్పుడు చెప్తాను. రెండవ వాడు నారదుడు. నారదుడు ఇప్పుడు మనకు మొదటివాడుగా కనబడ్డాడు కనుక మొదటివాడు అనుకుందాం. ఈయన చెప్పేసి వెళ్ళిపోయాడు. చెప్పేసి వెళ్ళిపోయాక అంటే రామాయణం మనకు ఎవరి ద్వారా వచ్చింది? నారదుడి ద్వారా. ఇట్లాంటి నారదుడిని పట్టుకుని మన సినిమాలు వాళ్ళు, నాటకాలు వాళ్ళు ఏమి చేశారండి. ఆయన అనగానే ఒక నారాయణ నారాయణ అనుకుంటూ వస్తుంటాడు, తమ్మురు మీటుకుంటూ వస్తుంటాడు, వీడి మధ్య వాడి మధ్య పుల్లలు పెట్టి వెళ్ళిపోతూ ఉంటాడు. వీడే నారదుడమని నిర్ణయం చేసుకుంటాం. ఎవడైనా తంపులు మారి కనబడితే నారదుడులా అంటాడండి అంటాం. ఎంత మహాపాపం చేస్తున్నాం అసలు. తెలిస్తే నారదుడు అని కూడా అనం, నారద మహర్షి అని నమస్కరిస్తాం మనం. నారద మహర్షి లేకపోతే భారతీయ సంస్కృతి లేదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇంత రామాయణం నారదుడి వల్ల వచ్చింది, నారద మహర్షి వల్ల వచ్చింది. ఆయన వాల్మీకి ఉపదేశించాడు. రామాయణం అనే మంత్రాన్ని ఉపదేశించాడు. రామాయణం మంత్రం. మంత్రం అంటే ఏదో ఒకటి నామం పట్టుకుని జపమాలు పట్టుకుని తిరిగేది కాదు. మంత్రం అంటే మననాత్ త్రాయతే ఇది మంత్ర, మననం చేసేవాడిని రక్షించేదాన్ని రామాయణం అంటారు. ఇప్పుడు మంత్రం అంటారు. అటువంటిప్పుడు రామాయణం మంత్రం అవును కదా, మీరు నిర్ణయించుకోండి. రామాయణం మననం చేసుకుంటే రక్షింపబడతాం, అందులో సందేహం లేదు కదా. కనుక రామాయణం అనే మంత్రాన్ని నారదుడు అనేటువంటి గురువు ఉపదేశించాడు. కనుక నారదుడు లేకపోతే రామాయణం లేదు, నారదుడు లేకపోతే భాగవతం లేదు. ఇదే విధంగా వ్యాసుడు బాధపడుతూ ఉంటే వచ్చి భాగవతం రాయవయ్యా అని చెప్పింది నారదుడే. అంతేకాదు కడుపులో ఉన్నటువంటి బిడ్డ, ఆ బిడ్డను నరికేద్దామని చెప్పేసి ఇంద్రుడు తీసుకువెళ్ళిపోతూ ఉంటే ఆపి ఈమె కడుపులో ఉన్నటువంటి వాడు నిర్భీయుకుండు ప్రశస్త భాగవతుడు నిర్వైరి, గొప్ప మహాత్ముడున్నాడయ్యా, నీ దేవతల్ని కాపాడేవాడు అని చెప్పి ఆమెను కాపాడి ఆశ్రమానికి తీసుకువెళ్ళి ఆ కడుపులో ఉన్న బిడ్డకి భాగవత్ ధర్మాన్ని ఉపదేశించాడే ఆ శిష్యుడు ప్రహ్లాదుడు, ఆ గురువు నారదుడు. కనుక ప్రహ్లాదుడు గురువు, ధ్రువుడికి గురువు, అంతేకాదు పార్వతీదేవికి కూడా గురువు ఆయన. ఇలా అందరికీ గురువైనటువంటి నారద మహర్షి, ఆ మహాత్ముడు. నారం దదాతి ఇది నారద, జ్ఞానమునిచ్చువాడు నారదుడు అని అర్థం. అటువంటి ఆ నారదుడిని మనం ఎన్ననుకుంటున్నామో చూడండి. మన వాళ్ళు ఏదో కథల్లో స్టేజీల మీద వాటి మీద చూపించడానికి అనువు కాని సందర్భంలో కథ చెప్పేవాడు ఎవడైనా కావాలి కనుక నారదుడిని ప్రవేశపెడతారు. కానీ ఆయన కలహప్రియుడని ఎక్కడా లేదు, ఆయన మహర్షి. అంతేకాదు భక్తి సూత్రాలు అందించినటువంటి ఆచార్యుడు ఆయన, మన గురువు కూడా భక్తాచార్యుడు. ఇటువంటి మహాత్ముడు చెప్పాడు. చెప్పిన తర్వాత ఏం జరిగింది? ఒకరొక విషయం చెప్పేశారు. ఇప్పుడు నేను మీకు చెప్పాను, తర్వాత లేస్తాం దులుపుకుంటాం. ఆ దులుపుకున్నప్పుడు సబ్జెక్టు కూడా అక్కడే దులుపు వెళ్ళిపోతాం. 2 చెవులు ఇలా అనుకుంటాం, ఎందుకంటే ఇక్కడే ఆగిపోయింది, ఇక్కడ దాకా వెళ్ళాం. ఇలా అనుకుని వెళ్ళిపోతాం మనం. అంటే అటువంటి వారు ఉన్నారని కాదు, అందరూ మహాత్ములు ఉన్నారు, నాకు అది తెలుసు. ఏకాగ్రత కావాలనే తాపత్రయంతో చెప్పడం, కానీ విన్నదాన్ని మననం చేయడం. చెప్పేవాడు ఇంత చెప్తే మననం చేసేవాడికి అంత అర్థం అవుతుంది. అది రహస్యం. అందుకే
నారదుడు రామమంత్రాన్ని రామాయణ మంత్రాన్ని ఉపదేశించి వెళ్ళిపోతే వాల్మీకి ఏం చేస్తున్నాడు? మననం చేసుకుంటున్నాడు. అంటే తపస్వికి పుట్టింది ఎందుకోసం? మన కోసం. ఆ ప్రశ్న పుట్టింది మన కోసం. ఒక మహాకావ్యం పుట్టడానికి గాను వాల్మీకిలో ఈ ప్రశ్న పుట్టింది. ఈ ప్రశ్న పుట్టడానికి గాను ఆయన అంతకాలం తపస్సు చేయాల్సింది. ఇంత గొప్ప ప్రశ్న పుట్టాలంటే ఎంత తపస్సు చేయాలండి? గొప్ప ప్రశ్న పుట్టాలంటే తపస్సు చెయ్యాలి. నాకు ఆత్మ గురించి తెలుసుకోవాలనుందండి, దైవం గురించి తెలుసుకోవాలనుందండి అని ప్రశ్న పుట్టిందంటే నీ ఎన్నో జన్మల తపస్సు పండింది అని అర్థం. అందుకోసం ఆ పరమాత్ముడు పరమపురుషుడై అవతరించాడని తెలుసుకోవాలనే ప్రశ్న నాకు పుట్టిందయ్యా అని వాల్మీకి అన్నాడంటే ఆ నేళ్లు పొట్టలో కూర్చుని తపస్సు చేసుకున్న దానికి ఫలం పొందాడు అనమాట. ఇప్పటికీ ఇప్పుడు వచ్చింది ఆ ఫలం. ఆ ఫలంతో కథ విన్నాడు. కథ విన్న తర్వాత మధ్యాహ్నం అయ్యింది, సంధ్యావందనం చేసుకోవాలని వెళ్ళాడు. చూశారా, తపస్సు అయినటువంటి ఆయన కూడా నిత్యకర్మను ఎంత చక్కగా పాటిస్తున్నాడో ఇది గుర్తుపెట్టుకోవాలి. నిత్యకర్మ విడవరాదు. అందువల్ల ఆయన తన శిష్యుడితో సహా గంగానది యొక్క ఉపనది అయినటువంటి తమసా నదీ తీరానికి వెళ్ళేట తపస్సు ఇది సంధ్యావందనం చేసుకోవడానికి, మాధ్యాహ్న సంధ్య చేసుకోవడానికి. తమసాం తమసాని హంత్రీం అంటాడు భోజమహారాజ్ చెంపు కావ్యంలో. తమసాం తమసాన్నిహంత్రీం, తమస్సును పోగొట్టే తమసా నదిట. అజ్ఞానం అనే తమస్సును పోగొట్టేటువంటి పుణ్య నది తమసా నది. ఆ తమసా నదీ తీరానికి వెళ్ళాడు. అక్కడ ఇంకా స్నానం చెయ్యాలి మధ్యాహ్నంలో. లోపలేమో రాముడు తిరుగుతున్నాడు. ఆ విన్న కథనంతటినీ మననం చేస్తున్నాడు. ఆ రాముడు గుండెలో ప్రవేశించాడా ఒకంతటా పోడు, కదలడు ఆయన, అక్కడే కూర్చుంటాడు. అదే మననం చేస్తున్నాడు. ఆహా ఎంత బాగుంది అని. సంధ్యావందనం చెయ్యట్లేదు, అలా ఉండిపోయేట. అక్కడ ఉండిపోయి తిరుగుతున్నాడు ఆ అడవిలో. అందమైనటువంటి అడవి, అవన్నీ చూస్తుంటే ప్రకృతి మొత్తం అందంగా కనబడుతోంది ఆయనకి. అంత అందంగా ఆనందంగా కనబడుతోందిట. ఎందుకు? అందం ఆనందం ఆయన రాముడు గుండెలో ఉన్నాడు కనుక అంత అందంగా ఆనందంగా కనబడుతోంది. చూస్తున్నాడు. ఆ చూస్తూ ఉంటే ఆ తమసా నదిలో స్నానఘట్టం కనబడుతోంది. ఈ స్నానఘట్టం ఎలా ఉందంటే అకర్దమమిదం తీర్థం భరద్వాజ నిశామయ. అకర్దమమిదం తీర్థం, బురద లేకుండా కనబడుతుంది చూడయ్యా ఆ తీర్థం. స్నానం చేయడానికి నిలబోయే తీర్థం ఏమిటి? అకర్దమం, బురద అనేది లేదు, స్వచ్ఛంగా ఉన్నది. రమణీయం, అంత గొప్ప మాట చెప్తున్నాడు. రమణీయంగా ఉంది. రమణీయం అంటే ఇందాక చెప్పుకున్నాం, చూస్తున్న కొద్దీ ఆనందం కలిగించేది రమణీయం. ప్రసన్నాంబు, ప్రసన్నమైనటువంటి జలములతో నిర్మలంగా స్వచ్ఛంగా తేటగా రమణీయంగా ఉన్నది ఈ తీర్థం. ఎలా ఉందో తెలుసా? సన్మనుష్య మనోయథ. ఒక్క మాటతో చెప్పేశాడండి. అందుకే వాల్మీకి లాంటి వాడికి మనకు లేడన్నారు. మధురిమ ఫణితీనాం మార్గదర్శి మహర్షి సన్మనుష్య మనో ఇవ. సత్పురుషుడి మనస్సులాగుందయ్యా ఈ తీర్థం అన్నాడు. ఎంత గొప్ప మాట అండి. ఒక్క మాట చాలదు. ఎలా సత్పురుషుడి మనస్సు ఎలా ఉంటుంది? అకర్దమం, ఇంకా రమణీయం, ప్రసన్నాంబు, తీర్థం. 4 లక్షణాలు ఇది. మొదటేమిటి? అకర్దమం, బురద లేదుట. అంటే నిష్కళంకుడు, కళంకం లేదు, మచ్చలేని చరిత్ర ఉండాలి. అది అకర్దమం అంటే. అదేవిధంగా తీర్థం, తీర్థం అంటే అర్థం ఏమిటి? తరింపజేసేది తీర్థం. కనుక దేనిలో దిగితే మనం తరిస్తామో అది తీర్థం. గంగ తీర్థం ఎందుకు? దానిలో మునిగితే మనం తరిస్తాం గనక. అలాగే రామకథలో మునిగితే మనం తరించిపోతాం గనక రాముడి తీర్థం, తీర్థం అని చెప్పాడు. రమణీయం, రమణీయత్వాత్ రామ, రామశబ్దమే రమణీయం అని అర్థం. కనుక రమణీయం, ప్రసన్నాంబు, తేటగా ఉన్నటువంటిది. అలా ఉంటుంది సత్పురుషుడి మనస్సు. సత్పురుషుడి మనస్సు ఎప్పుడూ కళంకం లేకుండా నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి సత్పురుషుడి మనస్సులా ఉంది ఇది అన్నాడు. ఎందుకు ఇలా పోల్చాడు? ఏదో కవిత్వం చెప్పేటప్పుడు చెప్తాం అలాంటి వాక్యంతో అన్నాడా? కాదు. తన మనస్సులో ఉన్న సత్పురుషుడే ఆ తీర్థంలో ఆయన కనబడుతున్నాడు అని అర్థం. అంటే తన మనస్సు ఇప్పుడు తీర్థంలా అయిపోయింది, ఆ సత్పురుషుడే అందులో ఉన్నాడు. సన్మనుష్య అనే మాట చాలా గొప్పది. సత్పురుషుడు ఒక్క రాముడు తప్ప ఇంకెవడు సత్పురుషుడు కాదు. సత్ అంటే ఏమిటి? సత్ అంటే పరబ్రహ్మానికి చెందిన పదం. సచ్చిదానందం అంటాం, సత్యం శివం సుందరం అంటాం. ఇవన్నీ దేనికి? పరమాత్మకు వాడుతున్న మాటలు. సత్ అనేటటువంటి మాట పరమాత్మకే. ఆ సత్తు పురుషుడై వస్తే సత్పురుషుడు. కనుక పరమాత్మ పురుషాకృతి ధరించింది అంటే అవతరించిన పరమేశ్వరుడు అని అర్థం అన్నమాట. నారాయణుడు సన్మనుష్య అంటే ఆ సన్మనుష్యుడు మనస్సు వలె ఉన్నది ఈ తీర్థం అన్నాడు. అంత గొప్పగా ఉందండి. ఇలా చెప్పి మనస్సులో రాముడుంటే వచ్చే మాట రామాయణం అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. మనస్సులో రాముడుంటే వచ్చే మాట రామాయణం అవుతుంది. అంటే రివర్స్లో చెప్పాలంటే రామాయణం నీకు రావాలంటే నీ మనస్సులో రాముడు ఉండాలి. మనస్సులో రాముడుంటే రామాయణం వస్తుందన్నది ఎంత నిజమో
నీ మనస్సులో రాముడుంటే రామాయణం వస్తుంది. రామాయణం రావాలంటే నీ మనస్సులో రాముడు ఉండాలి. అది ఇక్కడ బోధ. ఇక్కడ ఆయనకు సమాధి స్థితిలో ఉన్నాడు వాల్మీకి. అంటే ఎక్కడో దగ్గర కూర్చుంటేనే సమాధి కాదు, బుద్ధి దానితో లీనమైపోతే అదే సమాధి. రాముడితో లీనమైపోయింది బుద్ధి కనుక అలా తిరుగుతూ ఉంటే ఒక చోటకు దృశ్యం చూసేట ఆ ఒడ్డున. ఆ దృశ్యం ఏమిటంటే 2 పక్షులు అక్కడున్నాయి, క్రౌంచ పక్షులు అంటారు వాటిని. ఆ 2 పక్షులు దంపతులు. అందులో మగపక్షిని ఒక వేటగాడు కొట్టాడు ఒక్కసారి. కొట్టిన వెంటనే ఆ పక్షి నేల వాలి గిలగిల కొట్టుకుని పోయింది. అప్పుడు ఈ ఆడపక్షి ఏడుస్తూ తిరుగుతోంది అక్కడ. ఈ దృశ్యం చూశాడు. చూడగానే మనసు కరిగిపోయింది. ఎందుకు కరిగిపోయింది? మరి కొట్టిన వాడికి కరగలేదే. జాగ్రత్తగా గమనించండి. పక్షిని కొట్టిన వాడికి గుండెలో కరుణ లేదు. ఎందుకు? వాడి గుండెలో రాముడు లేడు కనుక. గుండెలో రాముడుంటే కారుణ్యం ఇలాంటి మంచి గుణాలన్నీ వస్తాయి. ఇక్కడ తపస్వి రాముణ్ణి గుండెలో పెట్టుకున్నాడు కనుక కరుణ పొంగిపోయింది. ఇది మిగిలిన పరిస్థితుల్లో ఎందుకు ఇలాంటి పని చేసా తప్పని చెప్పేవాడేమో గాని, ఇప్పుడు గుండెలో రాముడుండిపోవడంతో కరుణ పొంగిపోయి ఆ వేదనతో ఒక మాట అన్నట్ట తిట్టాడంతే. ఎవరిని? వేటగాడిని. కోపంతో తిట్టాడు. ఆ తిట్టు ఒక శ్లోకం అయిపోయింది అక్కడ. తిట్టడం ఎంత ట్యూన్తో మ్యూజికల్ గా తిట్టేట. అంత మ్యూజికల్ వర్డ్ ఎప్పుడు ఇంతవరకు వీళ్ళు వినలేదు. అక్కడ ఉన్నటువంటి శిష్యులు భరద్వాజుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎప్పుడు వినలేదుట. అలాంటి తిట్టు తిట్టాడు ఈయన. ఎందుకంటే అప్పటి వరకు భూమి మీద ఉన్నది వేదవాంగ్మయం ఒక్కటే. వేదం ఎవడు రాసింది కాదు, అలౌకికమైన వేదవాంగ్మయం. అది అందరూ అధ్యయనం వల్ల వస్తున్నదే, శృతి తప్ప లౌకిక వాంగ్మయం లేదు. ఇది మొదటిసారి ఒక కొత్త మాట వస్తోంది, విత్ మ్యూజిక్, లయాత్మకంగా వస్తోంది. జాగ్రత్తగా వినండి. ఆ తిట్టు అంత అందంగా ఉందో. మా నిషాద ప్రతిష్టాన్ త్వమగమ శాశ్వతి సమాహ యత్ క్రౌంచ మిథునాదే కమవధి కామమోహితం. నిషాద అంటే బోయవాడా అనర్థం. మా అంటే వద్దు అనర్థం. వద్దు నిషాద. ఏమిటొద్దు? త్వమగమ శాశ్వతి సమాహ, నువ్వు ఎక్కువ కాలం బ్రతుకోవద్దు అన్నాడు. అంటే నీ ప్రతిష్ట ఇంకా ఎక్కువ కాలం ఉండకూడదు అని అన్నాడు. ఎందుకు అంటే యత్ క్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం. క్రౌంచ పక్షుల జంటలో కామమోహితమైన ఒక దానిని చంపివేశావు కనుక నువ్వు ఇంకా ఎక్కువ కాలం ప్రతిష్ట పొందకు అని దీని అర్థంట అనేశాడు. అనగానే ఈ మాట విన్నారు. ఒక్కసారి ఆశ్చర్యపోయారు పక్క వాళ్ళు. ఎందుకంటే గురువుగారు నోటంటే ఎంత గొప్ప మాటలు మ్యూజికల్ గా వచ్చాయి. దీని పేరు అనుష్టుప్ ఛందస్సు అంటారు. ఇది వైదిక ఛందస్సు. ఆ వైదిక ఛందస్సులో మొదటిసారి ఒక లౌకికమైన వాంగ్మయం పుట్టింది. అందువల్ల దీన్ని గాని మనం వీణ మీద మీటుతూ చక్కగా పాడవచ్చు. అంత బాగుంది చూడు. పాదబద్ధోక్షర సమస్తంతీలయ సమన్విత శోకార్తస్య ప్రవృత్తో మే శ్లోకో భవతు నాన్యథా. ఇలాగ శోకంలోంచి శ్లోకం పుట్టిందనమాట ఆయనకి. పుట్టి అనేశాడు. వీళ్ళు ఆహా బాగుందంటున్నారు. దానితో ఆయన సిగ్గుపడిపెట్ట. ఎందుకంటే తిట్టిన వీళ్ళు పొగుడుతున్నారు. తిట్టడం ఎంత తప్పు. మహర్షి నిగ్రహించుకోవాలి. తిట్టేశానే నేను, అది చెప్తున్నాడు. నేను అనవసరంగా తిట్టాను. తిట్టడం వల్ల నా తపస్సు వృధా అయింది. నిగ్రహించుకోలేకపోయాను. అంటే వేదనతో వచ్చేసింది. కానీ నేను తిట్టాను కదా, అతన్ని ఎక్కువ కాలం ఉండకు తిట్టాను కదా, శపించాను కదా, శపించానంటే తపస్సు వృధా అయింది కదా అని వేదన పడ్డాడు. మౌనంగా సంధ్యావందన కర్మ చేసుకుని ఆశ్రమానికి వెళ్లి ధ్యాన స్థితిలో అలా కూర్చున్నట్టు ఆయన. ఈ లోపల శిష్యులు డిస్కస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు గురువుగారు భలే శ్లోకం చెప్పారు చూసావా అని. వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్న కొద్దీ దీనికి వేదన ఇంకా పెరిగిపోతుంది. ఏమీ అనలేడు. మళ్ళీ వాళ్ళని తిడితే అది మరో పాపం. అందుకు మౌనంగా అలా కూర్చున్నట్ట. కూర్చుంటే ఆకాశం నుంచి ఒక తేజస్సు దిగడం కనబడుతోంది అతనికి. ఏమిటా అని చూస్తున్నాడు ఆయన. చూస్తూ ఉంటే ఎదురుగా వచ్చి ఆ తేజస్సు నిల్చుంది. ఆయన బ్రహ్మదేవుడు. ఆయన ఇందాక వాళ్ళ అబ్బాయి గారు వచ్చి ఇప్పుడు ఆయన వచ్చేసాడు. వచ్చి బాగున్నావా, చాలా గొప్ప శ్లోకం చెప్పేవయ్యా అన్నాడు. ఈయనేం భయపడిపోయాడు. నేను తిట్టినందుకు నన్ను తిట్టడానికి వచ్చాడు ఈయన, మందలించడానికి. ఎందుకంటే మహర్షులు తప్పు చేస్తే దేవతలు వచ్చి మందలించాలి కనుక నన్ను వచ్చి మందలించడానికి వచ్చాడేమో అంటే ఆయన ఏం చెప్పాడంటే, శ్లోక ఏవ స్వయం బద్ధో నా అత్ర కార్యా విచారణ. నువ్వు చెప్పినది గొప్ప శ్లోకమయ్యా, ఇందులో బాధపడ్డానికి లేదు. నువ్వు గుండెలో రాముణ్ణి పెట్టుకుని అన్నావు కనుక అది రామాయణ వాక్యం. అది ఇప్పుడు నీకు తెలుస్తోంది కదా, నువ్వు ఇప్పుడు ఆడే ప్రతి మాట రామాయణం అయిపోతుంది. నీకు తెలియక్కర్లే.
నీ లోపల వస్తుంది అది కనుక, నీ తపస్సు పండింది కనుక అది వస్తుంది. మచ్ఛందాదేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతి రామస్య చరితం కృష్ణం కురుత్వం ఋషి సత్తమా. ఇప్పుడు నువ్వు బ్రహ్మవేత్తవయ్యో అంటే వేదవేత్తవయ్యో, వేద రహస్యం తెలిసినటువంటి వాడవయ్యోవు. ఇప్పుడు నువ్వు రామచరిత్ర కృత్స్నం అంటే మొత్తం అని అర్థం. రామచరిత్ర మొత్తం తయారు చేయవయ్యా ఓ ఋషి సత్తమా అన్నాడు. ఋషుల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడా అని. అంటే రామాయణం రాయడానికి క్వాలిఫికేషన్ ఏమిటి? ఋషి సత్తమత్వం. ఋషులలో శ్రేష్ఠుడవ్వాలి, అయితేనే రామాయణం గురించి రాయగలట, లేకపోతే రాయలెట్ట. ఋషిలో శ్రేష్ఠత్వం కాదు కదా, రు అనే అక్షరం తాలూకా అర్థం కూడా తెలియని వాళ్ళకి రామాయణం విషవృక్షాలుగా కూడా కనబడవచ్చు. అది వాడి ప్రారంధం. కనుక ఋషి సప్తముడైనటువంటి వాడే రామాయణం రాయగలడు. నువ్వు ఋషి సప్తముడు గనక నీకు రామాయణం రాయగలడు. ఋషి సప్తముడు అంటే అర్థం ఏమిటి? అతీంద్రియమైన దాన్ని దర్శించగలిగే శక్తి కలిగినటువంటి వాడు ఋషి సప్తముడు. అది నీకు ఇప్పుడు వచ్చింది గనక రాయవయ్యా నువ్వు. ఏ రామకథ? మా అబ్బాయి చెప్పి వెళ్ళిపోయాడే, దాన్ని విస్తారంగా రాయి నువ్వు. ఇప్పుడు నీ శ్లోకంలో రామాయణం ఉంది, నేను చెప్పనా దాని అర్థం అన్నాడు. చెప్పు అన్నాడు. చెప్పారట. మా నిషాద ప్రతిష్టాం త్వమగమ శాశ్వతి సమాహ అన్నదానికి అర్థం ఏంటో తెలుసా? మా అంటే వద్దు అని అర్థం పెడితే నువ్వు ఎక్కువ కాలం ఉండవద్దు, నీ ప్రతిష్ట ఉండవద్దు అని. ఆ మా అనే పదం తీసిస్తే నువ్వు ఎక్కువ కాలం ప్రతిష్ట పొందు అని అర్థం వస్తుంది. అసలు మా నిషాద అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? మా అంటే లక్ష్మి అని అర్థంట. ఇందిరా లోక మాత మా రమా మంగళదేవత. నిషాద అంటే నివాసము అని అర్థం. మా నిషాద అంటే లక్ష్మీ నివాస అంటే ఓ శ్రీనివాస అంటే సీతారామ అని చెప్పడంట రాముడికి. మా నిషాద ఓ సీతారామ. ఎప్పుడైతే మా అనే శబ్దానికి లక్ష్మి అని అర్థం వచ్చిందో ఇక వద్దనే అర్థం లేదు. అప్పుడు ఏమయ్యింది? ప్రతిష్టాంత్వమగమ శాశ్వతి సమాహ. నువ్వు ఎక్కువ కాలం ప్రతిష్ట పొందవయ్యా. ఎందుకంటే క్రౌంచ మిథునముల్లో కామమోహితమైన దాన్ని చంపివేసేవు గనక అన్నాడు. క్రౌంచ మిథునములు అంటే రాక్షస జంట అయిన రావణ మందోదరుల్లో కామమోహితుడైన వాడంటే రావణాసురుడు. వాడిని సంహరించేవు గనక నువ్వు సర్వకాల సర్వావస్థల యందు నీ ప్రతిష్ట వర్ధిల్లుగాక అని చెప్తున్నాడు అనమాట. ఇలా రామునికి ఆశీపూర్వకంగా చెప్తున్నాడు. ఎంత గొప్ప అర్థం ఉందో చూసారా? అంటే కావ్యము చెప్పే ముందు ఏం చెప్పాలంటే మంగళము, ఆశీస్సు, నమస్కారము. ఆశీర్ వస్తు క్రియా నిర్దేశో అని. నమస్కరించడము, ఆశీర్వదించడము, వస్తు నిర్దేశం చేయడం. చెప్పిన ప్రకారంగా రామకథని చెప్పు. రామకథ నీకు కనబడుతుంది ఇక్కడి నుంచి అన్నాడు. కనబడుతుంది. అతడు చెప్పిందే రాయక్కర్లేదు, మీకు కూర్చుంటే రామకథ కనబడుతుంది. రహస్యంచ ప్రకాశంచ యద్వృత్తం తస్య ధీమతః రామస్య సహ సౌమిత్రే రాక్షసానాంచ సర్వశః. రాముడి యొక్క చరిత్ర, సహ సౌమిత్రే లక్ష్మణుని యొక్క చరిత్ర, రాక్షసుల యొక్క చరిత్ర, వైదేహ్యాశ్చైవ సీతాదేవి యొక్క చరిత్ర, ఇదంతా ప్రకాశం యదివా రహః. రహస్యంచ ప్రకాశంచ. కనబడుతున్నదే కాక రహస్యమైనది కూడా నీకు కనబడుతుంది అన్నాడు. అంటే రాముడు ఎలా ప్రవర్తిస్తున్నాడు అనేదే కాదు, రాముడు ఏమనుకుంటున్నాడు కూడా నీకు కనబడుతుంది అన్నాడు. సాధారణంగా ఒక మనిషి ఎలా ప్రవర్తిస్తున్నాడో మనం చూడగలం, కానీ వాడు ఏమనుకుంటున్నాడో మనకు తెలుస్తుందా? తెలియదుట. కానీ నీకిప్పుడు రామకథలో అందరి పాత్రల్లోనూ వాడు ఏమనుకుంటున్నారో కూడా తెలుస్తుంది. రహస్యం ప్రకాశం రెండూ తెలుస్తాయి నీకు అన్నాడు. ఒక్క రామవృత్తమే కాదు, లక్ష్మణ వృత్తం, సీతావృత్తం, రాక్షసుల వృత్తం, ప్రతి వాళ్ళల్లోనూ రహస్యం ప్రకాశం రెండుంటాయి. బయటకు చూపించేది ఒకటి, లోపల ఉండేది ఒకటి. ఆ బయట లోపల ఉన్నదేమిటో నీకు తెలిసిపోతుంది. అలా దర్శిస్తావు సుమా. తచ్చాప్యవిదితం సర్వం విదితం తే భవిష్యతి. లోకానికి కనబడినటువంటి విషయం కూడా నీకు కనబడుతుంది. అదే ఋష్యత్వం అంటే. లోకం ఒకటి చూస్తుంది, ఋషి లోకం చూడనిది కూడా చూస్తాడు. అది ఋషి యొక్క లక్షణం. దీన్ని వ్యాఖ్యానించుకుంటేనే మన సంస్కృతి యొక్క ఔన్నత్యమంతా తెలుస్తుంది. నతే వాగనృతా కావ్యే కాచిదత్ర భవిష్యతి. నువ్వు రాయబోయే కావ్యంలో ఒక్క అబద్ధం కూడా ఉండదు సుమా అని చెప్తున్నాడు. ఇంకా కావ్యం రాకుండానే బ్రహ్మ చెప్పేస్తున్నాడు చూడండి. ఇంకా రాయకుండానే బ్రహ్మదేవుడు ఇవన్నీ చెప్తున్నాడు. అంటే అదే బ్రహ్మ అంటే. మనిషి అయితే వర్తమానం చెప్తాడు, బ్రహ్మ భవిష్యత్తు కూడా చెప్తాడు కదా. అందుకు రాయబోయే కావ్యంలో ఉండబోయే లక్షణాలు కూడా చెప్తున్నాడు. కురు రామకథాం పుణ్యాం శ్లోకబద్ధాం మనోరమాం. చెయ్యవయ్యా,
నువ్వు రాసే కథ యావత్స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి. ఎంతవరకు ఈ భూమి మీద కొండలు, నీళ్లు, అడవులు, మనుషులు వీళ్ళందరూ ఉంటారో అంతవరకు రామాయణం ఉంటుంది. అంటే భూమి ఎండి బీడై మనిషి అన్నవాడు లేకపోతే అప్పుడు రామాయణం ఉండకపోవచ్చు. మనిషి అంటూ ఉంటే రామాయణ అవసరం ఉంటుంది. కనుక ఈ సృష్టిలో ఈ ప్రకృతి అంతా చక్కగా పచ్చగా ఉన్నంతకాలం రామకథ ఉంటుంది అన్నారు. దీన్ని ఇటు నుండి ఇటు తిప్పాలి అంటే రామకథ ఉన్నంత కాలం ఈ ప్రకృతి అంతా పచ్చగా హాయిగా ఉంటుంది, మానవలోకం హాయిగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రకృతికి మనిషికి ఉన్న బంధం ధర్మబంధం. మనిషి ఎంతకాలం ధర్మంతో ఉంటాడో ప్రకృతి అంతకాలం వాడికి అనుకూలంగా ఉంటుంది. అందుకే మనం నిత్యం కాలే వర్షత పర్జన్య పృథివీ సస్యశాలిని దేశయం క్షోభరహితం అంటున్నాం. ఎందుకు? అమ్మా దేశమా, ఓ కాలమా, నువ్వు మాకు అనుకూలంగా ఉండు, చల్లగా ఉండు, హాయిగా ఉండు. మేము నీ గురించి భావిస్తున్నాం, నువ్వు హాయిగా ఉండాలనుకుంటూ ఉన్నావు. అందుకు తగ్గ ధర్మం మేము చేస్తున్నామమ్మా అని మనం అనుకుంటున్నంతకాలం ప్రకృతి బాగుంటుంది. ఎందుకంటే ప్రకృతి భగవంతుడు మన కోసం ఏర్పాటు చేశాడు. మన కోసం ఏర్పాటు చేసిన ప్రకృతి తన పని తాను చెయ్యాలంటే మన పని మనం చెయ్యాలి. అదే ధర్మం అనేటువంటిది. ఆ ధర్మం ఏంటో చూపిస్తున్నాడు రాముడు రామాయణంలో. కనుక రామాయణం మన చేతిలో ఉన్నంత కాలం, రామాయణం మనం బ్రతుకై ఉన్నంత కాలం అంతా పచ్చగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. అది చెప్పడం అన్నమాట ఇందులో. అది ఎంత నిజమో మనకు తెలుసు. ఇప్పుడు ఎందరు విషవృక్షాలు పాతేరు, ఎంత ఎండిపోయాయో మనకు తెలుసు. రామాయణం కల్పవృక్షం అన్నదే ఇప్పటికీ నిలిచిపోయింది. ఎందరు ఎన్ని దుమ్ములెత్తినప్పటికీ కూడా వాళ్ళు చెప్తున్న కొద్దీ రాముడు ఔన్నత్యం పెరుగుతూనే ఉంది. ఎన్ని రామకథలు, ఎన్ని రామకథా మండపాలు, ఎన్ని భాషల్లో రామాయణాలు. రామాయణం లేని భాషను చూపించండి. మహాకవులు మొదలుకుని సామాన్య పాటగాళ్ల వరకు రామా 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 అనుకుంటూనే ఉన్నారు. ఈ జాతి గుండె చప్పుడు రామనామం, ఈ జాతి రక్తంలో ప్రవహిస్తున్నది రామనామం, ఈ జాతి ఊపిరిలో నినదిస్తున్నది రామనామం. రాముడు అదొక్కటే చాలు. అది ఇక్కడ బ్రహ్మవాక్కు ఎంత నిజమయ్యిందో చూశారు కదా. ఇప్పుడు ఆయన చెప్పి వెళ్ళిపోయాక ఈయనకి ధైర్యం వచ్చి రామాయణాన్ని రచన కూర్చున్నాడు. ఆ కూర్చున్నప్పుడు ఎలా రాస్తున్నాడో చూడండి. కొద్దిసేపు ఓపిక పెట్టండి, నాకు ఇచ్చిన సమయం నేను తీసుకుంటున్నాను, మీకేం బాధ లేదు. 2 గంటలు అన్నారు కనుక 2 గంటలు అభ్యంతరం లేదా? అది ఎందుకంటే కనీసం రామాయణం మొదలయ్యే వరకు వెళ్ళి రేపటి నుంచి కథ చెప్పుకుందాం. ఎలా రామాయణం పుట్టిందో తెలిస్తే ముందు మనం పట్టుకున్న పుస్తకం గొప్పతనం తెలియాలి, అది ఇచ్చినవాడు గొప్పతనం తెలియాలి, అది ఎలా వచ్చిందో తెలియాలి. అప్పుడు రాముడు అర్థమవుతాడు. ముందే మీకు రాముడు అర్థమైపోయి ఉంటాడు. రాముడిలో ఉన్న భగవల్ లక్షణం, రాముడిలో ఉన్న రామ లక్షణం, మానవ లక్షణం రెండూ మీకు చూపించాను. దాని తర్వాత ఈయన ఎలా రచించాడో, ఎటువంటి పరిస్థితుల్లో రచించాడు, ఇప్పుడు ఎలా రాస్తున్నాడు రామాయణం. మనకు ఒక పెద్ద ఆయన పుస్తకం రాయమంటాడు, వెంటనే ఇంటికి వస్తాం, పేపర్లు కొనుక్కుని టేబుల్ మీద పెట్టుకుంటాం. ఎంత రాత్రైనా రాస్తానంటాం. ఇక్కడ ఫ్లాస్కులో టీ, ఇంకా 3 కోసం మరికొన్ని వాడుతూ ఉంటారు. ఇవన్నీ పక్కన పెట్టుకుని రాయడానికి బుర్రలు చించుకుని కూర్చుంటారు. కానీ ఋషి అయిన వాడు ఎలా రాస్తాడో ఇక్కడ చూపిస్తాడు చూడండి. అందుకు నేను చెప్తున్నాను, ఏది వృధా కాదు ఇందులో అని. ఉపస్పృశ్యోదకం సమ్యక్ ముని చిత్వా కృతాంజలి ప్రాచీనాగ్రేషు దర్భేషు ధర్మాణాన్వేషతే గతిం. ఎదురుగుండా పంచపాత్ర నీళ్లు పెట్టుకున్నాడు ఆయన, దర్భలు పెట్టుకున్నాడు. ఆ దర్భాసనం మీద కూర్చున్నాడు. ఆ దర్భల మొనలు తూర్పు దిక్కును చూస్తున్నాయట. అంటే తూర్పుకి అభిముఖంగా కూర్చొని రాస్తూ ఉన్నాడు ఆయన. ప్రాచీనాగ్రేషు దర్భేషు కూర్చొని ధర్మాన్ని అన్వేషిస్తున్నట్టున్నాడు. ఈయన ధర్మం తపస్సు, ఆ తపస్సుతో అన్వేషిస్తున్నట్ట. అంటే తపోనేత్ర యోగనేత్రాన్ని విప్పార్చి చూస్తున్నాడు. అనంతకాలం వైపు దృష్టి వెళ్ళిపోతుంది. అనంతకాలం అంటే భూత భవిష్యత్ వర్తమానాలు 3 కనబడుతున్నాయి ఆయనకి. అలా యోగ దృష్టి వికసించి కనబడుతున్నాడు అక్కడ. ఎవరు? రామ లక్ష్మణ సీతాభిరాజ్ఞా దశరథేన చ సభార్యేణ సరాష్ట్రేణ యత్ప్రాప్తం తత్ర తత్వతః హసితం భాషితం చైవ గతిర్యావచ్చ చేష్టితం తత్సర్వం. ఆ రాముడు, అతని భార్య, అతని ప్రజలు, అతనితో ఉన్నవాళ్ళు, అతనితో ప్రవర్తించిన వాళ్ళు, వీళ్ళందరి యొక్క చేష్టితం మొత్తం కనబడిపోతుంది అతనికి. ఎలా చూస్తున్నాడు? ధర్మవీర్యేణ, తన యొక్క ధర్మ బలంతో చూస్తున్నట్ట. తత పశ్యతి ధర్మాత్మ తత్సర్వం యోగమాస్థితః. యోగమందు ఉండి చూస్తున్నాడు, యోగ దృష్టితో చూస్తున్నాడు ఆయన. యోగముతో ధర్మముతో దర్శిస్తున్నాడు. పురాయత్తత్ర నిర్వృత్తం పాణావమలకం యథా.
రామకథ అంతా ఎలా కనబడుతుంది దానికి? పాణౌ అమలకం యథా, చేతిలో ఉసిరికాయ కనబడ్డట్టుగా కనబడుతుందిట. కరతలామలకం అన్నారు. అరచేతిలో ఉసిరికాయ మీరు పెట్టుకున్నారనుకోండి, అన్ని వైపుల నుంచి అది కనబడుతుంది. అదేవిధంగా రామచరిత్రంతా అతనికి అంత స్పష్టంగా కనబడుతుందిట. ఆ కనబడుతూ ఉండగా రాశాడు, స యథా కథితం పూర్వం నారదేన మహాత్మనా, ఆ నారదుడి ద్వారా విన్నాడు. అందుకు గురుస్మరణ మళ్ళీ ఇక్కడ జరిగింది. అలా విన్నటువంటి ఆ చరిత్ర రఘువంశస్య చరితం చకార భగవాన్ ముని. వాల్మీకి వాడిన కొన్ని మాటలు వాల్మీకి మీద మహాగౌరవంతో తర్వాతి కవులు తీసుకున్నారు. అందులో ఈ రఘువంశస్య అనే మాట తీసుకుని రఘువంశం అనే మహాకావ్యాన్ని రచించాడు కాళిదాస్. అలాగే కుమార సంభవం అనే మాట తర్వాత విశ్వామిత్రుడు అంటే అది తీసుకుని కుమార సంభవం రచించాడు. వాల్మీకి అంటే అంత భక్తి కాళిదాసుకి, వాల్మీకి మాటల్ని అంత ఉపాసన చేశాడు కనుక ఆయన మళ్ళీ మహాకవి అయ్యాడు. వాల్మీకిని ఎవరు ఉపాసిస్తారో వాళ్లే కవులవుతారు. అసలు వాల్మీకి తప్ప మరో కవి లేడన్నారు. కనుక కవి అవ్వాలంటే వాల్మీకినే ఉపాసించన్నాడు. సాధారణంగా కావ్యం రాసే ముందు సుకవిని స్తుతించి కుకవిని నిందించాలిట, అది సంప్రదాయం. విశ్వనాథ వారు కల్పవృక్షం రాసేటప్పుడు అంటారు, ఒక్క వాల్మీకి దక్క అన్యుడవడు సుకవి శబ్దవాచ్యుండు. ఒక్క వాల్మీకే కదయ్యా సుకవి, కనుక కుకవుల గురించి ఆలోచించనన్నారు. ఆయన నమస్కారం పెట్టాడు. అలాంటి మహాకవి అయినటువంటి వాల్మీకి 24,000 శ్లోకానా ముక్తవాన్ ఋషి తథా సర్గశతాన్ పంచ షట్కాండాని తథోత్తరం. 24,000 శ్లోకాలలో 500 శర్గలతో 6 ప్రధాన కాండములు చెప్పి తర్వాత ఉత్తరం చెప్పారంటే 7 కాండములు సప్తకాండాత్మకంగా రామాయణాన్ని రచించారు. వేదోపబృంహణార్థాయ, వేదములో ఉన్న ధర్మాన్ని ఉపబృంహణం చేసేట. వేదంలో ఏ ధర్మం చెప్పబడిందో దాని యొక్క విస్తృతి, దాని యొక్క ప్రాక్టికాలిటీ అన్నమాట. ఇక్కడ ఈ ప్రాక్టికల్ అనేటువంటిది ఏదైతే ఉందో, అంటే మన ప్రాక్టికల్స్ థియరీ అని ఉంటుంది. వేదం చెప్పిన థియరిటికల్ ధర్మాన్ని ప్రాక్టికల్ ఎలాగో చూపించారు. కనుక థియరిటికల్ వేద ధర్మాన్ని ప్రాక్టీస్ చేసి చూపించినటువంటి రామకథని చెప్పడంతో ఏమయ్యింది? వేదం చెప్పడం అయ్యింది. గనక కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్ పౌళస్య వధమిత్యేవం చకార చరితవ్రత. కనుక ఈ రామాయణం అనేదే సీతాయాశ్చరితం, సీత చరిత్ర అని కూడా పేరుడు దీనికి. అంతేకాదు పౌలస్య వధ, కావలసింది చివరికి రావణుడు చనిపోవడమే. ఆ రావణ వధే పరమ ప్రయోజనం. కనుక రావణ వధ అనే పేరు కూడా దీనికి. రామాయణం వేద సమం అని చెప్పారు. మొత్తానికి వాల్మీకి చెప్తున్నదేమిటి? రామాయణం వేద సమం, రామాయణం వేదంతో సమానము అని. దేవాశ్చ సర్వే తుష్యంతి శ్రవణాత్ గ్రహణాత్ తథా. కనుక వేదం సమమైనటువంటి రామాయణం విన్న గ్రహించిన దేవతలు ఆనందిస్తారని చెప్పాడు. ఇంకొక మాట ఇంకేముంది? కనుక రామకథ ఎక్కడ జరుగుతుందో అక్కడ 3,000,000 దేవతలు వచ్చి కూర్చుంటారు, గుర్తుపెట్టుకోండి. కనుక ఈ వేదిక అంతా కూడా 3,000,000 దేవతామయమై 9 రోజులు ప్రకాశిస్తుంటుంది అనే స్పృహ మీలో ఉంచుకుని రామాయణ కథను వినండి. ఆ స్పృహ కావాలి, ఆ భావన కావాలి. మన పక్కనున్న దాన్ని గుర్తించలేకపోతే ఏమిటి? మన చుట్టూ కూడా ఉన్నటువంటి ఆ దేవతలు అసలు ముందు కూర్చుంటాడు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అనేటువంటి హనుమ కూర్చునుంటాడు. గనక ఇంకా రాముడు ఎక్కడుంటే దేవతలందరూ అక్కడే ఉంటారు, రామాయణం ఎక్కడుంటే దేవతలందరూ అక్కడే ఉంటారు. ఈ మొత్తం కూడా మంత్రమయమై దేవతామయమై ఉన్నటువంటిది. ఎందుకంటే రామాయణం వేదమైనప్పుడు వేదంలో ఉన్న దేవతలందరూ ఇక్కడే ఉంటారు గనక రామాయణం వేదసము. అయితే వాల్మీకి ఎవరనే మాట ఒక్కడ మిగిలిపోయింది, ఒక్క మాటలో చెప్పి వదిలేస్తాను. వాల్మీకి అంటే అనేక కథలు చెప్పుకుంటాం మనం, బోయివాడని ఇదని అదని. ఆఖరికి బోయివాడు కొట్టగా చూసి తిట్టిన వాల్మీకే కొట్టాడని మనకు పాటలు సినిమాలు కూడా వచ్చేసాయి. కానీ వాల్మీకి జన్మతః ప్రచేతస మహర్షి యొక్క కుమారుడు. ప్రచేతసుడు అనేటువంటి వాడు బ్రహ్మ మానసపుత్రుడైనటువంటి వాడు. అతను సామాన్యుడు కాడు. పైగా వాళ్ళది భృగువంశం అని చెప్పారు, భార్గవుడు అని. వేదంలో వాల్మీకి ప్రస్తావన ఉంది. వాల్మీకి పేరు రుక్షుడు అనేటటువంటిది. రుక్షుడు ఆయన యొక్క పేరు. ఆయన వల్మీకము నుంచి వచ్చిన వాడు కనుక వాల్మీకి. వల్మీకము నుంచి అంటే పుట్టలు కట్టేడంత తపస్సు చేసేట ఆయన. చేయడం వల్ల మహర్షి అయ్యాడు. అలా తపస్సు చేసే మహర్షి అయి మళ్లీ చేసిన తపస్సుకు ఫలితంగా ఇంత కథ తయారు చేయడానికి యోగ్యత. వాల్మీకి అంటే రామాయణుడే, వాల్మీకి అంటే రామాయణమే. రామాయణం అనే దాన్ని సృష్టించడానికి వాల్మీకి ఎంత తపస్సు ధారపోసాడో చూసుకోండి. అంత తపస్సు ధారపోస్తేనే రామాయణం అనేది పుడుతుంది. అంత తపస్సు ధారపోసి ఇచ్చాడు గనకనే యుగ యుగాలకి ఆ కరదీపిక అలా లభించి ఉంది. రేపటి నుంచి మనం చెప్పుకోబోతున్నాం. అయితే కొన్ని సూచనలు ఇప్పుడు చేస్తున్నాను.
రామాయణం ఎలా వినాలని. ముఖ్యంగా కపటం లేకుండా మాట్లాడాలి గనక అందులో కపటం లేకుండా మాట్లాడగలిగే చనువు, స్నేహం వరంగల్ వాసులు నాకు ఇప్పటిదాకా ఇచ్చారు గనక నేను చెప్పేది ఏమిటంటే, ఒకప్పుడు నేను ఇక్కడికి, ఇప్పుడు జనమంతా చక్కగానే ఉన్నారు, ఒకప్పుడు నేను ఇక్కడ శివకథ చెప్పడానికి వచ్చినప్పుడు మొదటి రోజు అంత జనం మధ్యలోంచి నేను వచ్చాను. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత జనం వచ్చారు. కథ వినాలంటే శ్రద్ధ ప్రధానం. ముందు నుండి చెప్తున్నాను. న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. అధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఎలుగెత్తి రామ సంకీర్తన ఆరంభంలో అంతంలో చేసుకుందాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ. 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 ఇది ఒక మహామంత్రం. ఇది ఇలా రాముడికి సంబంధించిన మహామంత్రాలు చాలా ఉన్నాయి. అర్పణమస్తు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. చంద్రాయ జనకరాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. కోసలేంద్రాయ మందహాసదాసపోషణాయ వాసవాది వినుత సద్వరద మంగళం. చారు కుంకుమోపేత చందనానుచర్చితాయ హారకటక భూషితాయ వరద మంగళం. లలితరత్నకుండలాయ తులసీవనమాలికాయ జలజసదృశదేహాయ చారుమంగళం. రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం. మంగళం కోసలేంద్రాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం. తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం. కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం.
హ్యప్పిబన్ సతతం రామచరితామృతసాగరం అతృప్తస్తం మునిం వందే ప్రాచేతసమకల్మషం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. వామే భూమిసుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయోః వాయువాదికోణేషు చ. సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలం. శ్రీరామం భజే శ్యామలం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. రామచంద్రుడికి నమస్కారం. రామాయణ మహాకావ్యానికి నమస్కారం. వాల్మీకి నమస్కారం. రామ హృదయులైన సభాసదులకు నమస్కారం. నిన్ననే మనం రామాయణ వైభవాన్ని ప్రారంభించుకున్నాం. నిన్న పూర్తిగా రామాయణ వైభవమే చెప్పుకున్నాం. ఆ రామాయణం కావ్యం యొక్క విశిష్టత, ఆ రాముని యొక్క వైశిష్ట్యం, వాల్మీకి యొక్క తపస్సు, బ్రహ్మ యొక్క అనుగ్రహం, నారదుని నుంచి పొందిన ఉపదేశం, వాల్మీకి రామాయణాన్ని ఎలా రచించారు అనేది మొత్తంగా మననం చేసుకోవలసిన విషయం. అదంతా మీకు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఇప్పుడు ఆ వాల్మీకి చెప్పిన రామకథ ప్రారంభమవుతోంది. ఏమని చెప్తున్నారు? అయోధ్య అనే నగరం ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ ఈ రోజు నుంచి కూడా మన హృదయంలో రామకథ జరుగుతూ ఉంటుంది. రాముడు అయోధ్యాపతి, ఎప్పుడూ కూడా అయోధ్యాపతే ఆయన. అయోధ్య అంటే యుద్ధం చెయ్యడానికి సాధ్యం కాని పట్టణం అయోధ్య. అంటే ఇతరులెవరూ దాడి చెయ్యడానికి వీలు కానంత పటిష్టంగా దృఢంగా ఏది ఉంటుందో అది అయోధ్య. ఈ అయోధ్య అనే దాని గురించి వేదంలో చెప్తాడు. దేవానాం పూరయోధ్య అంటాడు. అయోధ్య అంటే దేవనగరం. వైకుంఠానికున్న పేర్లలో అయోధ్య ఒకటి కనుక అయోధ్య అంటే వైకుంఠం అని అర్థం. రాముడుంటే అది అయోధ్య అవుతుంది. ఏ హృదయంలో రాముడుంటాడో ఆ హృదయం అయోధ్య అవుతుంది. అయోధ్య అంటే శత్రువులెవరూ దాడి చేయలేరు. కనుక లోపలున్నటువంటి ఆత్మసంపదని
బాహ్య శత్రువులు అంతఃశత్రువులు దాడి చేయకుండా ఉండేటట్టు కాపాడాలి అంటే అక్కడ రాముడు ఉండవలసిందే. ఆ కారణం చేత అయోధ్య అనే పట్టణాన్ని ఎంచుకున్నాడు రాముడు అవతరించడానికి. వైకుంఠము యొక్క విభూతి అయోధ్య అనే పట్టణంలో ఉంది. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తయిత మోక్ష పట్టణాహ అన్నారే. మోక్ష నగరాల్లో ఒకటి ప్రథమమైనది అయోధ్య అని చెప్పారు. అలాంటి దివ్యమైన అయోధ్య, దానికి ఆ అయోధ్య ఎలాంటిది అంటే అయోధ్య నామ నగరి తత్రాసి లోక విశ్రుత మనునా మానవేంద్రేణ యాపురి నిర్మితా స్వయం అని చెప్తున్నాడు అయోధ్య గురించి. అయోధ్య ముల్లోకాల్లోనే ప్రసిద్ధి చెందిందిట, కేవలం భూలోకాల్లోనే కాదు. పైగా దాన్ని నిర్మించింది ఎవరంటే మనునా, ఆది చక్రవర్తి అయినటువంటి మనువు దాన్ని నిర్మాణం చేశాడు. విష్ణు విభూతితో ప్రకాశించేవాడు మనువు అంటే. అక్కడి నుంచి మొదలయ్యింది రాముడు యొక్క పూర్వీకుల వంశం అన్నమాట. మనువు ఎవరు? సూర్య తేజస్సంభవుడు ఆయన. ఆ మనువు విష్ణు వద్ద తపస్సు చేసి ఆ విష్ణు శక్తితో మనువయ్యాడు. అంటే ఇప్పుడు ఏమైంది? రాముని పూర్వీకులు దివ్యమైనటువంటి వారు అని తెలుస్తుంది. ఎక్కడ పెడితే అక్కడ పుట్టారు అవతార పురుషులు. వాళ్ళు పుట్టిన చోటు అత్యంత దివ్యమైనది అవుతుంది. రాముడు అవతరించాలని తపస్సు చేసుకున్న వంశంలో ఆయన అవతరిస్తాడు. ఆ తపస్సుకు అనుకూలమైనటువంటి పవిత్ర చరిత్ర గల వారి ఇంట అవతరిస్తాడు. అందువల్లనే ఎటువంటి వంశం అంటే ఆ వంశం గురించి చెప్పడానికి కాళిదాస్ అంటాడు, క్వసూర్య ప్రభవో వంశ రాజా క్వచాల్ప విశ్యామతి. ఎటువంటి వారు ఆ రఘువంశ చక్రవర్తులు, వాళ్ళ గురించి వర్ణించడానికి నేనంతటి వాణ్ణి అని ఆ రఘువంశ రాజుల యొక్క ఉన్నతి గురించి, వాళ్ళ ఔన్నత్యం గురించే రఘువంశం అని రచించాడు ఆయన. అటువంటి రఘువంశంలో అవతరించాడని. ఒక్కొక్క చక్రవర్తి సామాన్యులు కారు. ప్రజలు ధర్మంగా ఉండడం, ప్రజలు క్షేమంగా ఉండడం అనేది రాముల వారితోనే మొదలు కాలేదు. రాముని పూర్వీకులు అందరూ కూడా అలాంటి ఏలుబడినిచ్చినటువంటి వారే, మహాత్ములైనటువంటి వారు. పైగా మహర్షులు ఒక్కొక్కరు కూడా, అంటే రాజర్షులు, ఋషి అయినటువంటి రాజులే పాలించారు తప్ప కేవలం భోగలాలసులో పాలకులో కాదు. ఒక్కొక్కరు మహాత్యాగధనులైనటువంటి యోగీశ్వరులు, రాజర్షులు. వాళ్ళు ఒక్కొక్కరు, వారి పేర్లు తలుచుకుంటే మనం ధన్యులమైపోతాం. అటువంటి వారు. దీని గురించి విశ్వనాథ వారు ఒక్క మాటలో చెప్తారు, ఆ రాజులొక్కరొక్కరు నారాయణమూర్తులు అన్నారు. ఆ రాజులే నారాయణమూర్తులయ్యా అని. అలాంటి చోట నారాయణ అవతరించబోతున్నాడంటే ఒక్కొక్క రాజు నారాయణ అంతటి వాట. ఆ రాజులొక్కరొక్కరు నారాయణమూర్తులు ఉగ్ర నారాతపథ స్వరాజ్య స్ఫారావన వీర కళాకేళి ధర్మ వితరణ పటువుల్ అని చెప్పారు. అటు ధర్మానికి, అటు వీరత్వానికి, పరాక్రమానికి, త్యాగానికి పటువైనటువంటి ఆదర్శం కలిగినటువంటి వారు ఆ రాజులు. కనుక నా విష్ణు పృథ్వీపతి అనే మాటని సార్థకం చేసినటువంటి విష్ణు తేజంతో దీపిస్తున్న వారి ఇంట అవతరించబోతున్నాడు కదా. అందులో ఆయన్ని కనబోతున్న తండ్రి దశరథుడున్నాడే, ఆయన ఎటువంటి వాడు అని చెప్తున్నారు. పురీ మావాసయా మాస దివం దేవపతిర్యథ తాంతు రాజా దశరథో మహారాష్ట్ర వివర్ధన. ఆ దశరథుడు ఎలా ఉన్నాడంటే దేవనగరాన్ని ఇంద్రుడు పాలించినట్లుగా ఆయన పాలిస్తున్నాడని చెప్పారు. అంత తేజస్సంపన్నుడు అనమాట. మనకి దశరథుడు అనగానే గడ్డం పెంచుకుపోయి చాలా దీనంగా ఉంటూ వేదన పడుతున్న ఒక ఆయన్నే మన వాళ్ళు చూపిస్తూ ఉంటారు, మనకు అదే కనబడుతూ ఉంటాడు. కానీ దశరథుడు ఎలాంటి వాడో వర్ణిస్తాడు రామాయణంలో. అయోధ్య ఎలా ఉందో వర్ణిస్తాడు. ఆ పాలన ఎలా ఉంది, ప్రజలు ఎలా ఉన్నారో వర్ణిస్తాడు ఇక్కడ ముందు. ఊరికనే వర్ణన కాదు, ఇది నగర వర్ణన కాదు. రామాయణం మన జాతికి ఒక ఆదర్శప్రాయమైన గ్రంథం అని చెప్పుకున్నాం. నిజానికి మన జాతికే కాదు, ప్రపంచానికి ఆదర్శప్రాయమైన గ్రంథం. రామాయణం అనే దాని మీదే ఒక యూనివర్సిటీ మొత్తం పనిచేయవలసిన అవసరం ఉంది. అన్ని విషయాలున్నాయి రామాయణంలో. ఒక విశ్వవిద్యాలయంలో మేధావులందరూ రామాయణం మీదే కూర్చుంటే అనేక విషయాలు ఇప్పుడు జాతికి ఇవ్వగలరు. ఇప్పుడే కాదు, ఏ కాలానికైనా అవసరమయ్యే సందేశాలు రామాయణం నుంచి ఇవ్వచ్చు. అసలు అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలి, పాలన ఎలా ఉండాలి, దేశ రక్షణ అనేటువంటిది ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా రామాయణంలో అనేక చోట్ల మనకు కనబడుతుంటాయి. ఈ విధంగా వ్యక్తి యొక్క ధర్మం నుంచి, కుటుంబ ధర్మం నుంచి, దేశ ధర్మం వరకు మొత్తంగా విస్తరించిన ధర్మం, వైదిక ధర్మం ఏదో దాన్ని అంత స్పష్టంగా ప్రతిష్ఠిస్తుంది రామాయణం.
అందుకే వర్ణన అని దేన్ని విడిచిపెట్టడానికి వీల్లేదు. ఆ అయోధ్య ఎలా ఉందంటే గృహగాఢాం అవిచ్ఛిద్రాం సమభూమౌ నివేశితాం. ప్రతి ఇల్లు చక్కగా నిర్మించబడి ఉందిట. ఆ రాజ్యంలో వృధాగా పడవేసిన భూములంటూ లేవుట. ప్రతి భూమి ఏదో విధంగా వాడేవారట. అలా వాడుకుంటూ సమభూమము నివేశితాం, ఇల్లు నిర్మాణం కూడా సమభూముల్లో చేసేవారు కానీ ఎగుడు దిగుడు భూముల్లో, అంటే కొండల మీద వాటి శిఖరాల మీద ఇల్లు కట్టడం అనేది లేదుట. సమభూమౌ నివేశితాం. ఇక భూమి ఎలా ఉండేదంటే శాలితండుల సంపూర్ణ, భూమి ఎల్లవేళలా సస్యశ్యామలంగా ఉండేదిట. ఎందుకంటే రాజు ధార్మికమైన పాలనని, సవ్యమైన పాలనని అందించినప్పుడు ప్రకృతి అతడికి అనుకూలిస్తుంది. ఇది ఆది నుంచి కూడా మనం దేశం చెప్తున్నటువంటి సిద్ధాంతం. ఇది సూక్ష్మమైన ఈ నియమం తప్పిపోవడంతో మనం ఇప్పుడు ఈ దురవస్థకు వస్తున్నాం. ధార్మికమైన పాలన, ప్రకృతి యొక్క అనుకూలత, ఈ రెండిటికి ఉన్న సంబంధం ఎప్పుడైతే తెగిపోయిందో మనం ఎన్ని నీరు మీరు అన్నా, ఎన్ని పథకాలు తీసుకొచ్చినా జల సమృద్ధి గాని ప్రకృతి అనుకూలత గాని రావడం అత్యంత కష్టసాధ్యం అని. ఇక భూమి చూస్తే సస్యశ్యామలంగా ఉంది. నీరు ఎలా ఉందో చెప్తున్నాడు. ఇక్షుకాండ రసోదకం, నీరుట చెరకు రసంలా ఉండేదిట. అంత ఆస్వాదయోగ్యమైన నీళ్లు, తాగడానికి ఇష్టం పుట్టేటువంటి నీరు, అంటే కలుషం లేనటువంటి, సర్వదా నిస్సందేహంగా తాగడానికి అనుకూలమైనటువంటి నీరు ప్రవహించేది నదుల రూపంలో, ఇక జలాశయాల రూపంలో, తటాకాల రూపంలో, ఇత్యాదుల్లో. అంటే నీరు ఎలా ఉండేదో వర్ణిస్తున్నాడు. ఇది కూడా మనం గ్రహించవలసినటువంటి విషయం. ఇంత పుణ్య భారతదేశంలో మనం ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నామో మీకు తెలియవచ్చు. ఇటీవల నేను తుంగభద్ర వెళ్ళడం జరిగింది, హంపి విజయనగరం. అక్కడ ఒక పల్లెటూళ్ళలో ఆతిథ్యం లభించింది. ఆ పక్కన గలగల ప్రవహిస్తోంది తుంగభద్ర. వెంటనే ఎంతో ఆనందం కలిగింది. రాయలవారు గుర్తుకొచ్చారు. దానిలో స్నానం చేద్దామని వెళితే వాళ్ళు ఆపేశారు. స్నానం చేయొద్దండి, నీళ్లు తాగడానికి కూడా పనికిరావు అన్నారు. ఏమిటి ఇంత గొప్ప నది యొక్క నీళ్లు తాగడానికి పనికిరావా అంటే, మొన్నటి వరకు మేము తాగేవాళ్ళమండి, కానీ అక్కడ ఇండస్ట్రీలోని నిలవ పదార్థాలు, ఇన్ఫ్లుయెన్సెస్ అంటారు, ఎఫ్లుయెన్సెస్, ఇండస్ట్రియల్ ఎఫ్లుయెన్సెస్, అవి విడిచిపెట్టేస్తున్నారు, దాంతో నీళ్లు ముట్టుకుంటే దురదలు పుడుతున్నాయి అని చెప్పారు. ఇలాగ పావన నదీ నదాలని మనం ఎంత కలుషితం చేసుకుంటున్నామో ఆలోచించుకోండి. దీన్ని బట్టి ఇప్పుడు ఎంత అవసరం రామాయణం యొక్క స్పృహ ఆలోచించండి. ఆ జలాన్ని ఎంత పవిత్రంగా చూడాలి. అవి నదీ మాతృకలన్న అమ్మ అని చెప్పాం. అమ్మగా ఉపాసించినటువంటి ఈ దేశంలో ఇతర దేశాలు కూడా సిగ్గుపడేటట్లుగా మనం మన పుణ్యనదుల్ని, గంగాది పుణ్యనదుల్ని కూడా అలా పనికిరాని విధంగా తయారు చేసుకుంటున్నామంటే రామాయణం నుంచి మనం నేర్చుకోవలసిన పాఠం, సిగ్గుపడవలసిన విషయం ఇవి. ఇక్షుకాండ రసోదకం, ధార్మికమైన పాలనలో జలాలు కూడా తీయదనాన్ని ఒలికిస్తూ చక్కటి చవులు ఊరుతూ ఉన్నాయట. తస్యాం పుర్యాం అయోధ్యాయాం వేదవిత్ సర్వసంగ్రహ. అలాంటి ఆ పట్టణాన్ని పాలిస్తున్నటువంటి దశరథుడు ఎటువంటి వాడంటే వేదవిత్ సర్వసంగ్రహ. ముందు అతనికి ఉండవలసిన అర్హత ఏమిటి? వేదవిత్ అంటే వేదజ్ఞుడు. వేదజ్ఞుడు అంటే ధర్మజ్ఞుడు, ధర్మము యొక్క అన్ని కోణములు తెలిసినటువంటి వాడు. సర్వసంగ్రహ, సర్వసంగ్రహ అంటే రాజ్యానికి కావలసిన వనరులన్నీ పుష్కలంగా సమకూర్చుకున్నవాడు అని. అది ఇక్కడ చాలా చక్కగా చెప్తున్నాడు. ప్రభుత్వం ఎప్పుడు చేయవలసింది ఏమిటంటే రాజ్యానికి కావలసిన వనరులు సమృద్ధిగా సమకూర్చుకోగలగాలి, దాని మీద దృష్టి కేంద్రీకరించాలి. అలా ఉన్నటువంటి వాడు దీర్ఘదర్శి. ఇదొకటి క్వాలిఫికేషన్. దీర్ఘదర్శి అంటే ఫోర్ సైట్ అంటారు, ముందు చూపు కలిగినటువంటి వాడు. రాజుకు ఉండవలసినది విజన్. విజన్ అంటారు, భవిష్యత్తుని ఊహించగలగాలి. ఇలా ఉంటే, ఇలా చేస్తే ఏమవుతుంది అంటే తత్కాల ప్రయోజనం కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని రాజ్యాన్ని అభివృద్ధి చెయ్యాలి అనడం ఈ దీర్ఘదర్శి అనే మాటలో మనకు కనబడుతుంది. అలాంటి దీర్ఘదర్శిత్వం. వరదలొచ్చాయి అనగానే ఏం చెయ్యాలి అని ఆలోచించి భయపడి అప్పటికప్పుడు ఆహార పొట్లాలు ఇవ్వడం కాకుండా అసలు ఆ వరదల బాధ లేకుండా ఏం చేయాలో ఆలోచించగలగడం, ఇలాంటివన్నీ ప్రభుత్వం యొక్క సమర్థతకి సంకేతాలు. ఒక జలం ఒక కాలంలో విస్తృతంగా పడుతుంది. ఆ విస్తృతంగా పడ్డ జలం రాని కాలంలోకి ఎలా దాచుకోవాలో ఆలోచించగలగడం, ఇవన్నీ దీర్ఘదర్శిత్వం. అంటే సమర్థమైన ప్రభుత్వం, ప్రజాక్షేమాన్ని కోరుకునే ప్రభుత్వానికి ఉండవలసిన అర్హత దీర్ఘదర్శిత్వం అనేటువంటిది. ఇలాంటివి ఎన్నో ఈ అధ్యాయాల్లోనే చెప్తున్నాడు. అవే నేను చెప్పడం మొదలు పెడితే 9 రోజులు అవే జరుగుతాయి. తర్వాత కథ వెళ్ళడం కష్టం.
కానీ ఇవి చెప్పుకోకపోతే ప్రయోజనం లేదు రామాయణం చెప్పి. అందువల్ల ముఖ్యమైన విషయాలు మీకు చెప్పుకుంటున్నాను. దీర్ఘదర్శి మహాతేజాహ పౌర జానపద ప్రియ. ఈ దేశాన్ని ఎప్పుడూ కూడా ప్రజాప్రభుత్వమే ఈ దేశంలో ఉండేదని బాగా తెలుసుకోవాలి. ప్రాచీనంలో కూడా రాజు కూడా ఎప్పుడూ పౌర జానపద ప్రియుడై ఉండేవాడు. అంటే ప్రజల యొక్క ప్రియత్వాన్ని సంపాదించడం రాజుకు ఉండవలసిన మహా అర్హత. ఎల్లవేళలకు ప్రజలకు ఇష్టమైన వాడై ఉండాలి. అంతేగాని ప్రజల